హాయ్ అందరికి నమస్కారం. స్టార్ట్ మ్యూజిక్. ఓకే స్టార్ట్. సూపర్ సూపర్ ఎక్సలెంట్. ఏం చెప్పినా తక్కువనే. ఐ లవ్ దెమ్ ఫర్ ఎవర్. బిగ్ బాస్ జర్నీ నెక్స్ట్ లెవెల్ బ్రో. దాన్ని నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. లైఫ్ లో చాలా నేర్చుకున్నా, అంటే బిగ్ బాస్ వచ్చి ఇంకా నేర్చుకున్నా. సో ఒక బిగ్ బాస్ ని టీచర్ అని చెప్తే టీచర్ అని చెప్పొచ్చు బిగ్ బాస్. తెలుగు ఆడియన్స్ కి ఐ లవ్ యూ అని చెప్తా. ఇంకేం చెప్పలే. ఎన్ని చెప్పినా తక్కువనే. నా అగ్రెషన్ కి నేను 13 వీక్స్ వచ్చాను అనేది నాకు షాకింగ్ గా ఉంది. ఈ అగ్రెషన్ ని తట్టుకొని నన్ను సేవ్ చేసుకొని 13 వీక్స్ తీసుకొచ్చారు. అదే పెద్ద నా లైఫ్ లో అచీవ్మెంట్ అని అనుకుంటున్నా. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నిఖిల్ కి నాకు ఫ్రెండ్షిప్ కన్నా హీస్ లైక్ మై బ్రదర్. నేను నిఖిల్ ని అన్నలాగా చూసిన. దాంట్లో ఫేక్ అనేది 1% కూడా లేదు. ప్యూర్లీ జెన్యూన్. ఒక మంచి బాండ్ క్రియేట్ అయింది బిగ్ బాస్ కి వెళ్ళి. ఫస్ట్ నాకు ఒక మంచి ఫ్రెండ్ అనేది దొరికిందే నాకు నిఖిల్ సైడ్ నుంచి ఫ్రెండ్షిప్ దొరికింది. సో అది కంటిన్యూ అయింది, ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా ముందు కూడా అలాగే ఉంటది. నబిల్ నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు బ్రో. షేర్ నబిల్ సూపర్ ఆడుతున్నారు బ్రో. నబిల్ షేర్ లాగా ఆడుతున్నారు. కొంచెం వేరే వాళ్ళు వచ్చి ఇలా చెప్పినప్పుడు కొంచెం డౌన్ అవుతారు తప్ప నబిల్ చాలా క్లారిటీ ఉంది. అఫ్ కోర్స్ టాప్ 5 లో ఉంటారు. ఐ విష్ గుడ్ ఫర్ నబిల్. అండ్ నబిల్ యాక్చువల్లీ విష్ణు ఉంటది. అందరిని మిస్ అవుతున్నా బిగ్ బాస్ ఇంట్లో. అందరు స్పెషల్. నిఖిల్, విష్ణు, యష్మి, సోనియా, ఎవరు మిస్టర్ నబిల్. లేదు, నా సోనియా గారు, నేను, నిఖిల్ స్టార్టింగ్ లో ఫ్రెండ్స్ గా ఉన్నాం. ఎక్కడ ఉన్నారు? హాయ్ హాయ్ హాయ్. శేఖర్ భాష జోవియల్ పర్సన్. కొన్ని టైంలో ఇరిటేట్ అయ్యేది, ఎందుకంటే సీరియస్ గా ఏమైనా గొడవ పడుతుంటే దాంట్లో ఒక జోక్ చెప్పేవారు. అది కొంచెం ఇరిటేట్ అయ్యేది ఆ టైంలో. బట్ యాజ్ ఎ పర్సన్ ఈస్ వెరీ హానెస్ట్ అనిపిస్తుంది నాకు. అండ్ వెరీ జోవియల్ పర్సన్. ఐ లైక్ ఇట్. తేజక్ నామినేషన్ పాయింట్ ఒక మినిట్ నాకు గుర్తు చేసుకుంటా అది ఏంటని. అది నేను కంప్లైంట్ లో రాసిన కదా, లైక్ నువ్వు యాజ్ ఎ ప్లేయర్ నువ్వు మంచిగానే ఉన్నావు, బట్ నిజ హానెస్ట్ గా లేవు అంటే నీకు తెలుసు నువ్వు మిస్టేక్ చేసావని, బట్ అయినా కూడా నువ్వు కొంచెం అబద్ధంలో కవరప్ చేసుకుంటావు. అదే నామినేషన్ పాయింట్ అదే. బట్ యాజ్ ఎ ప్లేయర్ హీఈస్ వెరీ గుడ్. నాకు అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక తెలివి ఉన్నవాడు ప్లేయర్ రా, మైండ్ గేమ్ మంచిగా ఆడతారు అనిపించిందే తేజన్ చూసి యాక్చువల్లీ నేర్చుకున్నా బిగ్ బాస్ ఇంట్లో నేను. ఓన్లీ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మంచి ప్లేయర్. మైసూరు నిఖిల్ వస్తారంటే ఖండితం తీసుకెళ్తా మైసూరు. ఏంటి బ్రో అర్థం కాలేదు. ఎలిమినేట్ అయినప్పుడా? సండే టాస్క్ అప్పుడు మీరు సేవ్ అయ్యారని చెప్పి చాలా గుర్తులేదు నాకు కరెక్ట్ గా. చెప్పండి. విష్ణుప్రియ అది ఏమైందంటే యష్మి దగ్గరలో ఉంది, అంటే నాకు దగ్గర పుష్ చేయడానికి ఈజీ. విష్ణు చెయ్యొచ్చు, బట్ ఏమైందంటే తేజ, రోహిణి వెళ్ళారు బయటకి. తర్వాత విష్ణు యష్మి ఉన్నారు. యష్మి నా దగ్గర ఇక్కడ వచ్చింది. సో ఈజీ అయింది పుష్ చేయడానికి. తర్వాత విష్ణు దగ్గర వెళ్ళిన తర్వాత విష్ణు పుష్ చేసి టఫ్ ఫైట్ చాలా. అబ్బాయిలతో ఆడినప్పుడు వేరే ఉంటది, మీరు విష్ణు గారు ఆడినప్పుడు మాత్రం వేరేలా ఉంటది. ఎంజాయ్మెంట్ ఏం లేదు అక్కడ.
సీరియస్ రైవల్రీ ఏం లేదు కదా, సో అది ఫన్ లోనే అంటే అమ్మాయి కదా, సో కొంచెం స్లోగానే పుష్ చేసి మీకు డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకు తెలుసు అక్కడ. ఇద్దరు ఫేవరెట్, బట్ యష్మి కొంచెం క్లోజ్ అనిపించింది. లైక్ అది గేమ్ బ్రో, గేమ్ లో అలాగే నేను గేమ్ సంబంధం లేదు. విష్ణు ఫ్రంట్ లో ఉంది కదా బ్రో, అంటే ఆ రైలు ఉంది కదా, ఆటోలు ఉంటది కదా, అక్కడ వెళ్ళి పుష్ చేసేది కష్టం. అది గేమ్ అలాగే, ఎవరైనా ఒక్కరే విన్ అవుతారు కదా దాంట్లో. సేవలు సేవలు అంటే ఏంటి మీ ప్రకారం? ఆ, నేను ఒక 15 టైమ్స్ చెప్పిన విష్ణుకి హోప్స్ పెట్టుకోవద్దు నా సైడ్ నుంచి. నేను చెప్పిన విష్ణుకి డైరెక్ట్ గా ఒక 15 టైమ్స్ చెప్పిన, లైక్ ఏమి హోప్స్ పెట్టుకోవద్దు, నాకు నేను కెరియర్ ఫోకస్ లో ఉన్నా, నాకు ఈ లవ్ అవన్నీ సెట్ కాదు, నా క్యారెక్టర్ కి సెట్ కాదు, మీరు చూసుంటారు. అది 15 టైమ్స్ ఒక క్లారిటీగా చెప్పిన విష్ణుకి. అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక 15 మెంబర్స్ ఉంటాం మేము, ఒక 90 days 15 మెంబర్స్ తో ట్రావెల్ అయినప్పుడు 24/7 ఒక్కరినే చూస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఆ ఫీలింగ్ వస్తుంది. సో ఆమెకు అలా ఎక్స్ప్లెయిన్ చేసిన, బయటకు వెళ్ళిన తర్వాత డీవియేషన్స్ వస్తుంది అది ఇది అని. బట్ ఆమె 1 week సైలెంట్ గా అవుతుంది, ఓకే అర్థం చేసుకుంటది. బట్ తర్వాత నేనేమైనా నా మంచి క్యారెక్టర్ చూసి మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది. ఆర్డర్ లోనా? నిఖిల్ ఫస్ట్, ఓకే సెకండ్ నబిల్, థర్డ్ మేబీ గౌతమ్, ఫోర్త్ ప్రేరణ, ఫిఫ్త్ ఇంకెవరున్నారు అక్కడ? విష్ణు. అమ్మాయి గెలిస్తే మంచిదే, బట్ అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు నిఖిల్ అని అబ్బాయి, సో ఈ అబ్బాయి గెలవాలి. ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నా, ఆల్రెడీ క్లైమాక్స్ ఉంది, ఇంకా నెక్స్ట్ ఏం సెట్ అవ్వాలి. ఇప్పుడే వచ్చాను కదా బయట, మొబైల్ ఇప్పుడు దొరికింది నాకు. అఫ్ కోర్స్ నిఖిల్ ఉంటుంది, సీరియస్. ఒకరే గెలుస్తారు కదా విష్ణు, నిఖిల్ గేమ్ లో పునర్నవి గాని విద్య గాని ఒక మీరు 9 points దగ్గర అది కరెక్టేనా ఆ డిసిషన్ అనేది? డిసిషన్ వాళ్ళ ప్రకారం కరెక్టే, బట్ నాకు అది కొంచెం కరెక్ట్ అనిపడలేదు ఆ టైంలో. ఎందుకంటే లైక్ ఒక్కసారి నేను వెళ్ళినప్పుడు ఒక రూల్స్ ఫాలో చేయలేదు, లైక్ వాటర్ టచ్ అవ్వలేదు, అది తెలియకుండా జరిగింది. బట్ అయినా కూడా నాది 10 ఉండేది, నిఖిల్ కన్నా 1 point ఎక్కువ ఉండేది. బట్ ఒక్కటి తీసి డై చేసి ఉంటే కూడా ఐ వాస్ ఫైన్ విత్ ఇట్. బట్ నిఖిల్ కి ఇచ్చారు, ఫస్ట్ ఇచ్చారు, ఐ డోంట్ నో మేబీ తగిలింది అని దీంట్లో ఇచ్చారేమో. సో ఆ టైంలో నాకు ఐ డోంట్ లైక్ దట్. బట్ తర్వాత నిఖిల్ గెలిచాడు కదా, సో ఇట్ వాస్ ఫైన్ ఫర్ నో ప్రాబ్లం. కొన్ని సీన్స్ లో నిఖిల్ ఏమో కేజీఎఫ్ హీరో లాగా, మీరేమో యానిమల్ హీరో లాగా మాకు అనిపించింది, మీకు కూడా అదే ఫీల్ అవుతుందా? నిఖిల్ కేజీఎఫ్ హీరో లాగా కనపడలేదు నాకు, ఎందుకంటే కొంచెం ఎమోషనల్ ఉంటారు కదా, కేజీఎఫ్ హీరో కొంచెం ఎమోషనల్ అంతా లేరు. సో నాకు ఎనిమల్ ఫేవరెట్ మూవీ నాది, సో మేబీ నాకు అలా అనిపించింది. నీకు అనిపించిందా? థ్యాంక్ యూ. నా ఫేవరెట్ హీరోనా? నా ఫేవరెట్ హీరో కన్నడలో కిచ్చా సుదీప్, తెలుగులో అల్లు అర్జున్. చూడాలి ఫస్ట్ వెళ్ళాలి. సినిమా కోసం నేను ఏమైనా చేస్తా, బిగ్ బాస్ సినిమా కాదు కదా. తగ్గేదలే ఎవరు తగ్గదు. ఓకే ఇప్పుడు ఇదే కదా, ఎవ్వ తగ్గేదలే. విష్ణుప్రియతో బెస్ట్ మెమరీ అంటే ఒక ఫన్నీ మెమరీ. అది ఒకసారి బ్రాస్లెట్ వచ్చింది తెలుసా మీకు, గుర్తుందా? సో బ్రాస్లెట్ వచ్చింది, విష్ణుప్రియ వచ్చి నాకు నిఖిల్ టీం నుంచి బయట రా అది ఇది అని పొలిటీషియన్ లాగా చెప్పింది. అయినా నేను వెళ్ళా, ఆమె ఫేస్ తర్వాత కొంచెం ఏం చెప్తా దానికి, అది కొంచెం ఫన్నీ అది. అది శ్రీముఖి వచ్చి కొంచెం ఇట్లా, విష్ణు ఫ్రెండ్ శ్రీముఖి వచ్చి కొంచెం క్లాస్ తీసుకుంది, ఎందుకు వెనక్కి వెళ్తున్నావు వద్దు అన్న కూడా. సో ఆమె వచ్చి కొంచెం ఆర్టిఫిషియల్ గా చెప్పింది ఆ టైంలో. నాకు తెలిసింది అంటే ఒకరు చెప్తున్నారు అని చెప్తుంది అని. సో
సో దాన్ని కొంచెం ఫన్నీగా తీసుకున్నా ఆ టైం. లక్ష్మి గారు కూడా రష్మి గారు వచ్చారు. మీరు లోపలికి వెళ్ళాక బయట ఎవరిని మిస్ అయ్యారు? సీరియస్ కానెస్ట్ లోపలికి వెళ్ళాకనా? లోపలికి వెళ్ళాక నా అక్క కొడుకున్నారు అగస్త్య అని చిన్న, ఆయన చాలా మిస్ అయ్యాను. అనుకున్నారా ఏంటంటే ఎట్లా ఉన్నారు ఇప్పుడు అని? అనుకున్నా ఆయన బాగానే ఉంటాడు, బట్ మిస్ అయినా పట్టుకు ఇలా చేయడానికి లేదు కదా. ఎప్పుడైనా బిగ్ బాస్ కెమెరా ఆఫ్ అయితే నైట్ కెమెరా అస్సలు ఆఫ్ అవ్వదు, 24/7 జరుగుతూనే ఉంటుంది కెమెరా. సారీ, అర్థం కాలేదు. నిజంగా సేవ్ అవుతారు. బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అంటారు, స్క్రిప్టెడ్ ఏం లేదు, అన్ని 100% రియల్. అక్కడ ఎవరు ఎలిమినేట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ లో ఎవరు అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో మీరు ఎలా ఫీల్ అవుతుంది? 100% జెన్యూన్ గా మేము ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం అనుకుంటారా? ఎంటర్టైన్మెంట్ అంటే అవి అద్భుతాలు, అవి అవి కాకుండా వేరే అవి బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ అనేది నా క్యారెక్టర్ కాదు. అంటే నాకు జోక్ చేయడానికి అలా ఇలా రాదు, కాబట్టి రోస్ట్ చేస్తా ఫ్రెండ్ని, అది జోక్ గా వెళ్ళాలి తప్ప జోక్ ఇప్పుడు అవినాష్ గారు చేస్తారు కదా అలా నాకు రా చేయడానికి. నాకు ఎలా ఉండాలనిపించిందో, ఎలా బిహేవ్ చేయాలనిపించిందో, నా మనసాక్షికి ఏది కరెక్ట్ అనిపించిందో అది చెప్తా రియల్ గా. అది బయటకి ఎలా వెళ్తుందో నాకు అది అనవసరం. సో నేను రియల్ గా ఉన్నా, అది ఎంటర్టైన్మెంట్ గా వెళ్ళుంటే మంచిదే. బయట ఎలా ఉంది నాకు క్లారిటీ లేదు, ఇంకా కరెక్ట్ గా నేను చూడలే. అసలు మీ ఆటకైతే ఫుల్ ఫ్యాన్ అసలు. సీరియస్ థ్యాంక్ యూ సో మచ్. అనుకోలే టాప్ 5 లో ఉంటారు అనుకున్నాం. నేను అనుకున్నా బట్ సార్ మా ఫ్రెండ్ బానుకి హాయ్ చెప్పరా? హాయ్ బాను. నేనా? ఒక మినిట్ బ్రో, ఈ క్వశ్చన్ ఒకటే. నేనా? మంచోళ్ళకి ఎమోషన్, చెడ్డోళ్ళకి అగ్రెషన్. యాక్చువల్లీ హౌస్ లో గ్రూపిజం అంటున్నారు, అది నిజమేనా? ఇప్పుడు ఒక మినిట్, ఆయన క్వశ్చన్ ఒకటి. అవునవును అవును, ఆఫ్ కోర్స్. ఎందుకు తెలీదు, నాకు ఓటింగ్ ప్రకారం తెలీదు, బట్ ఐ థాట్ అవినాష్ ఎలిమినేట్ అవ్వాలి వీటిలో, అవుతారు అనుకున్నా. అవినాష్ అనుకున్నా, బికాస్ లాస్ట్ టైం ఎలిమినేట్ అయ్యి సేవ్ అయ్యి అక్కడ షీల్డ్ వల్ల సేవ్ అయ్యారు కదా. సో మేబీ ఐ థాట్ అవినాష్ బిఫోర్ మీ అనుకున్నా. కింగ్ కింగ్ హౌస్ లో గ్రూపిజం అంటున్నారు కదా, మీరు నిజంగానే గ్రూప్ గా ఆడుతున్నారా? యాక్చువల్లీ నా పరంగా నా సైడ్ నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఉంటే ఎట్టి పరిస్థితిలో ఉన్నా కూడా నేను ఫ్రెండ్ కే సపోర్ట్ చేస్తాను. అది ఎలాంటి పరిస్థితి ఉన్నా, బిగ్ బాస్ లో ఉన్నా బయట ఉన్నా నేను ఫ్రెండ్ కే సపోర్ట్ చేస్తాను. అది బిగ్ బాస్ లాంగ్వేజ్ లో ఫ్రెండ్షిప్ అనేది గ్రూపిజం అని వస్తుంది. నాకు అది ప్యూర్ ఫ్రెండ్షిప్. నా ఫ్రెండ్ కి నేను సపోర్ట్ చేస్తున్నా, అది గ్రూపిజం అని చెప్తారు. ఐ డోంట్ కేర్. నాకైతే ఒక జోక్ వచ్చింది, నువ్వు నాకు ఈక కూడా పీకలేవంటే నువ్వు నాకు చీమరా అని చెప్పని అన్నారంటే నిజంగా మీకు అర్థం కాలేదు? నిజంగా అర్థం కాలేదు. మణికంఠతో కాదు. ఓకే, మణికంఠతో అది ఏమైందంటే, ఓకే మణికంఠది ఏమైందంటే, మణికంఠ చీమ అన్నాడు కదా, ఈక నువ్వు నా ఈక కూడా ఈగ అన్నాడు కదా. నేనేమనుకున్నా ఈగ అంటున్నాడు అనుకున్నా, ఈగ అనుకో. సో నువ్వు చీమ అని చెప్పి అలా. బ్రో, శోభా గారు తెలుగు బిగ్ బాస్ నుంచి కన్నడ బిగ్ బాస్ కూడా వెళ్ళారు. అవును. వెళ్ళే ఛాన్స్ ఉందా? నేనా? ఛాన్స్ వస్తాయి. వస్తే 100% వెళ్తా కన్నడకి. బిగ్ బాస్ నుంచి బిగ్ బాస్ నుంచా? వాడు అనేది డిస్రెస్పెక్ట్ అని నేర్చుకున్నా. ఇంకా రా అనేది డిస్రెస్పెక్ట్ అని నేర్చుకున్నా. కావాలని అంటారు. స్టార్టింగ్ లో అయితే నేను కావాలని చెప్పలేదు. నాకు యాక్చువల్ గా నాకు వాడు అనేది డిస్రెస్పెక్ట్ అని తెలీదు. వాడు అంటే నార్మల్ గా అవినాష్ బ్రోతో కూడా నేను గౌతమ్ తో కూడా వాడని మాట్లాడతాను నార్మల్ గా, బట్ ఆ టైంలో హైలైట్ చేశారు దాన్ని, లైక్ అగ్రెషన్ అది అంటే డిస్రెస్పెక్ట్ అని. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన విధానం నాకు నచ్చట్లేదు ఆ టైంలో. సో ఆ టైంలో అగ్రెషన్, కొంచెం కోపంలో అలా అంటే ఏం చేస్తావు అలా చెప్పిన. మీకు నెగిటివ్ అయిపోతున్నారండి బయట. అయిపోయింది నెగటివ్, నాకు తెలుసు. మీకు యాంటీస్ కూడా ఉంటారు కదా, ఎవరు? యాంటీస్ ఆ. ఏమని చెప్తారు? యాంటీస్ అని ఉండరు బ్రో. నా ప్రకారంగా వాళ్ళు వాళ్ళ ఫేవరెట్ సపోర్ట్ చేస్తారు. సో అది కొంచెం నాకు యాంటీగా, అంటే నేను వాళ్ళ సపోర్టర్స్ ని కొంచెం గొడవ చేసినప్పుడు వాళ్ళకి నేను బ్యాడ్ కనిపిస్తా. బట్ వాళ్ళకి నేనేం చెప్పాను, అది నాతో పాటు ఒక 10 days ఉంటే వాళ్ళకి నేనే ఫేవరెట్ అయిపోతా తర్వాత. ఓట్ చేసిన వాళ్ళకి ఏమని చెప్తారు? ఆ? మీ ఫ్యాన్స్ కి ఓట్ చేసిన వాళ్ళకి ఏమని చెప్తారు? లవ్ యూ కాకుండా అదే వర్డ్స్ ఆలోచిస్తున్నా కొంచెం.
అన్న పెళ్లి ఎప్పుడన్నా ఫస్ట్ గా దీనికి చెప్తా. నేను బిగ్ బాస్ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అనుకున్న ఒక 2 వీక్స్ 3 వీక్స్ ఉంటా, తర్వాత బయటకు వస్తా అని. ప్రతి వారం నామినేట్ అయినప్పుడు ఒక్కొక్కసారి సేవ్ అవుతూ వచ్చినప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే బిగ్ బాస్ ఇంటికి నేనే రాజా అనిపించింది. నాకు ఆ ఫీలింగ్ ఇచ్చారు నన్ను సేవ్ చేసి. సో నన్ను సేవ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటా చెప్పొచ్చు. బికాస్ నాకు ఇంత ప్రేమ దొరుకుతుందంటే అది వాళ్ళు నన్ను సేవ్ చేసినందుకే నేను ఇక్కడ కూర్చున్నా. దమ్ము అనే వర్డ్ అక్కడ వచ్చింది కదా నా సైడ్. సో నాకు దమ్ము బిగ్ బాస్ ఇంట్లో దొరికింది నా ఫ్యాన్స్ వల్ల, నాకు ఓట్ చేసిన ఆడియన్స్ వల్ల. టన్నులు దమ్ము వాళ్ళు పంపిస్తున్నారు బయట నుంచి. సో నేను అక్కడ పంచుతున్నా వాళ్ళకి. ఎమోషనల్ రీసెంట్ గా మెగా చీఫ్ ను ఓడిపోయాను కదా, ఆ టైంలో చాలా ఎమోషనల్ అయినా. ఎందుకంటే అంతవరకు చీఫ్ అయితే బాగుంటది అనుకున్నా. నాకెందుకులే చీఫ్, నేనే బిగ్ బాస్ ఇంటి చీఫ్ అని ఉన్నా అక్కడ కూర్చొని. బట్ తర్వాత నా ఫ్రెండ్ వచ్చి నా ఫ్యామిలీ వీక్ లో వచ్చి చెప్పారు, ఫ్యాన్స్ నువ్వు చీఫ్ అవ్వాలని కోరుకుంటున్నారు, వాళ్ళ కోసమైనా చీఫ్ అవ్వాలి అని చెప్పారు. సో అప్పుడు నేను గట్టిగా అనుకున్నా చీఫ్ అవ్వాలి, ఈ వీక్ ఎలాగైనా చీఫ్ అవ్వాలి అనుకున్నా. బాగా ఆడినా. బట్ లాస్ట్ లో బ్యాలెన్సింగ్ గేమ్ లో లెఫ్ట్ లెగ్ పెట్టిన బ్యాలెన్స్ చేయడానికి, రైట్ లెగ్ పెట్టకుండా. సో నాకు అది స్ట్రాటజీ పరంగా రాంగ్ అనిపించింది ఆ టైంలో. దానికి డిసప్పాయింట్ అయినా. అండ్ నిఖిల్ వాళ్ళు సపోర్ట్ చేశారు నాకు ఆ టైంలో, చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళని డిసప్పాయింట్ చేసిన, ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసిన. సో నాకు ఆ టైంలో చాలా ఎమోషనల్ ఫీల్ అయింది. ఆ టైం ఫస్ట్ టైం నేను ఏడ్చిన అనుకుంటా బిగ్ బాస్ ఇంట్లో. అది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్ అంటే అది ఆ టైం. చెప్పండి. మీరు ఏదైనా కాంపిటీషన్ టైంలో ఏమైనా ఇష్యూ వచ్చినా, ఎక్కడ ఏమైనా ఇష్యూ వస్తే అక్కడితో సాల్వ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ అక్కడ మీరు దాని గురించి మాట్లాడలేదు, అక్కడ మీరు సేవ్ అయ్యారు, ఇన్ని రోజులు ట్రావెల్ అయ్యారు. అగ్రెషన్ కొంచెం తగ్గించుకుంటే ఫైనల్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయేమో. నా క్యారెక్టర్ నేను తగ్గించాను బ్రో, పైనకి వెళ్ళకపోయినా పర్లేదు. మీరు పైన సేవ్ అయ్యారంటే మీరు బిగ్ బాస్ అడిగినప్పుడు బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళింది ఒక కాంపిటీటర్ కాంపిటీటర్ మరి మర్చిపోయి ఫ్రెండ్స్ కి వెళ్ళించారు. నువ్వు ఫ్రెండ్స్ గా మాత్రం బయటకు సపోర్ట్ చేయాలని కాంపిటీటర్ సపోర్ట్ చేయడం తగ్గాలి. నేను ఫ్రెండ్ కి సపోర్ట్ చేసిన, బట్ నాతో ఉన్నప్పుడు నిఖిల్ నాతో ఆడినప్పుడు నేను నిఖిల్ సపోర్ట్ చేయను, నాకే సపోర్ట్ చేస్తా. మీరు గేమ్ లో చూసుంటారు, ఆ డిస్క్ గేమ్ లో కూడా రీసెంట్లీ డిస్క్ గేమ్ కూడా జరిగింది కదా, నాతో ఆడినప్పుడు నేను నాకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తా. నేను లేనంటే ఆ టైంలో నా ఫ్రెండ్ గెలవాలని కోరుకుంటాను. అంటే విష్ణుప్రియ ఆటో గేమ్ లో అది అలా కనిపించలేదు మాకు, ఏదో సరదాగా యాక్టింగ్ చేస్తుంది అనిపించింది నాకైతే. లేదు, నేను కింద స్లోగా పెట్టాను కింద. అంటే అంత ప్రేమతో పెట్టారు తెలుసు. ఓకే. వర్స్ట్ బిగ్ బాస్ ఇంట్లో అదే గడ్డం తీయాలని ఒకసారి వచ్చింది కదా, అదే నాకు వర్స్ట్ సైక్ అయింది అది చూసి ఒకసారి. తర్వాత తీయనని చెప్పానులే ఆ టైం. కుకింగ్ హౌస్ లో తేజ అనుకుంటా, తేజ బాగా చేస్తారు కుకింగ్. ఎలిమినేషన్ ఫేర్ బ్రో. అక్కడ ఏమంటే లైక్ నా ప్రకారంగా నాకు ముందు ఒక ఇద్దరు వెళ్ళాలి, బట్ వాళ్ళు నామినేషన్కి రాలేదు, ఎలాగో సేవ్ అయ్యారు. సో దాని వల్ల నేను బయటకు వచ్చాను. చాలా మంది బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అంటారు. సో మీరు వెళ్ళొచ్చారు, ఇప్పుడు మీరు ఏమంటారు? వాట్ విల్ యు సే టు యువర్ 100% రియల్. బిగ్ బాస్ లో స్క్రిప్టెడ్ అనేది ఎందుకు వస్తుంది నాకు అర్థం కాలేదు, బట్ అది 100% రియల్. అక్కడ టెలికాస్ట్ ఏమవుతుందో నాకు తెలీదు, బట్ అక్కడ జరిగేది అయితే 100% ట్రూ. నాకు మణికంఠ చాలా ఫన్నీ పర్సన్ అనిపిస్తుంది. అంటే చాలా జోవియల్ పర్సన్, మంచిగా జోక్ చేస్తుంటారు. ఆ టైంలో నేను అర్థం చేసుకోలేదు స్టార్టింగ్ లో మణికంఠని. లైక్ ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు అర్థం కాలేదు ఆ టైంలో. బట్ తర్వాత మణికంఠ కూడా ఓకే, వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఉంటుందిలే, అర్థమైంది. మణికంఠ యాక్చువల్లీ మంచి హ్యూమన్ బీయింగ్. అంటే బయట ఎలిమినేట్ అయిన తర్వాత సగానికి పైగా ఇప్పుడు 80% 40% ఎంతమంది చూస్తున్నారో సగానికి పైగా బిగ్ బాస్ కూడా మానేశారు. ఓకే, ఆ మణికంఠ అంత ఫ్యాన్ బేస్ ఉందని అక్కడ తెలియదు, ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు తెలిసింది. బిగ్ బాస్ చేస్తే తప్పే అనుకోవచ్చు. ఏది లేదు, మణికంఠనే వెళ్తా అని చెప్పారు కదా అక్కడ. మణికంఠ సేవ్ అయ్యాడు, బట్ మణికంఠనే వెళ్తా, నాకు హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పి వెళ్ళాను. మాకా అంటే వైల్డ్ కార్డ్ అనేది ఉంటది, బట్ లైక్ 13 వీక్స్ 11 వీక్స్ 12 వీక్స్ ఉన్న వాళ్ళు వచ్చింది కొంచెం డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు వచ్చి. అంటే 8 మెంబర్స్ అంటే అది చాలా ఎక్కువ. లైక్ మేము 8 ఉన్నాం, వాళ్ళు 8 ఉన్నాం. సో కొంచెం డిసడ్వాంటేజ్ అది మా పరంగా. గౌతమ్ విన్ అయితే కూడా నేను చాలా హ్యాపీగా ఉంటా. బికాస్ గౌతమ్ కి చాలా కష్టాలు ఉన్నాయి. అంటే అలాగే చిన్న స్టేజ్ నుంచి అక్కడ వరకు వచ్చారు. గౌతమ్ గెలిస్తే కూడా నేను హ్యాపీగానే ఉంటా. గౌతమ్ కి విన్ అయ్యే క్వాలిటీ ఉంది, చూద్దాం ఏం జరుగుతుంది.
ఆ? గౌతమ్ గేమ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? సేఫ్ ఉంటాడా లేదా genuine అనిపించాడా? అంటే గేమ్ ప్రకారం గేమ్ ప్రకారంగా కొన్నిసారి జెన్యున్ అనిపిస్తారు, బట్ తర్వాత ఒక్కొక్కసారి కావాలనే ఇండివిజువల్ ప్లేయర్ అని చూపించడానికి చెప్తున్నారేమో అనిపిస్తుంది. బట్ నాకు ఆ షేడ్ అర్థం కాలేదు ఇంకా. బట్ ఐ థింక్ మేబీ ఒక 70-80% జెన్యున్ ఉన్నారు అనిపిస్తుంది గౌతమ్. రష్మిని అక్క అక్క అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఎవరు గౌతమా? యా అఫ్ కోర్స్ అది అక్క అనేది నా ప్రకారంగా అది లైక్ రియల్ ఫీలింగ్ కాదు. అక్కని అక్క అనేది డిఫరెంట్, క్రష్ ని అక్క అనేది డిఫరెంట్ కదా. సో ఫస్ట్ క్రష్ అన్నారు కదా, తర్వాత అక్క అన్నారు కదా, సో మీరేమన్నారు? అదే వాళ్ళకి సెట్ అవ్వలేదు ఆ టైంలో, సో అక్క అన్నారు అనిపించింది ఆ టైంలో. బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్, బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్. సో అలా ఎలా టాలీ అయినందుకు మీరు ఎలా అనుకుంటున్నారు? దరిద్రం అలా ఉంది బ్రో, ఏం చేయాలి. లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు యష్మి గారు యష్మి గారికి ఏమైనా ఎమోషనల్ బాధ అనిపించిందా? తోటి అంటే మీతోని కొంచెం ఓదార్పు కూడా అన్నికంటే విషయంలో ఒకటి ఎందుకు బ్లేమ్ చేసినట్టు అనిపించింది నాకు. మరి అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా? యష్మి మణికంఠతోనా? అంటే బయటకు వచ్చి బిగ్ బాస్ నా వల్ల కావట్లేదు అంటే హక్ చేస్తుంది, అది కరెక్ట్ కాదని చాలా మంది ఐడియన్స్ అనుకుంటారు. నేను ఆ సిచ్యువేషన్ లో ఉన్నానా? ఆ సిచ్యువేషన్ తెలీదు నాకు. అది ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఫ్యాన్స్ కి ఫ్యాన్స్ కి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ఎవరికి సపోర్ట్ చేయాలి? నాకు శాంటాస్క్ ఓకే అది మీరు ఓడిపోయారని ఏడ్చారా లేదా రోహిణి చేతిలో ఓడిపోయారని ఏడ్చారా? నేను నా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశాను అని ఏడ్చాను ఆ టైం. ఒక్కసారి కూడా మెగా చీఫ్ అవ్వలేదు కదా, వాళ్ళకి హర్ట్ అయి ఉంటుంది అని ఏడ్చాను. అన్న ఆయన కిచెన్ కొద్ది డైహార్డ్ ఫ్యాన్ అడుగుతున్నా, మ్యాక్స్ రిలీజ్ అవుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? క్రేజీ ఆ సాంగ్ ఇప్పుడే వచ్చినప్పుడు చూసుకొని వచ్చిన ఏం సాంగ్ అది, మాక్సిమం మాస్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ డే వెళ్తా. వినట్లే బ్రో మీ క్వశ్చన్. అదే సినిమా చేస్తున్నా తెలుగులో ఒక సినిమా ఆల్రెడీ కంటిన్యూ జరుగుతుంది. కొంచెం తగ్గాను కదా, సో కొంచెం వెయిట్ పెరిగి మళ్ళీ కంటిన్యూ చేస్తాం మూవీ. బాగుంటది బట్ టేస్ట్ బాగుండదు, తినడానికి అంత సెట్ కాదు అక్కడ. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ వచ్చినందుకు.